నిల్వలు కృత్రిమ కొరతతో మరి రేట్లు పెంచి ప్రజల నడ్డి విరిచే విధంగా మరి ఆ బ్లాక్ మార్కెట్ వ్యాపారస్తులు చేస్తుంటే ఎందుకు ఈ ప్రభుత్వం ఆ బ్లాక్ మార్కెట్ వ్యాపారస్తులకి కొమ్ము కాస్తుందని కూడా నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు చూస్తే చంద్రన్న కానుక పేరుతో ధరలన్నీ భారీగా పెంచేసుకొని ఏ విధంగా కోట్ల రూపాయల్లో అవినీతి చేశారో ప్రతి ఒక్కరు కూడా చూశారు. అంటే మీ కడుపు నిండాలి, మీకు కమిషన్లు ఇచ్చే బ్లాక్ మార్కెట్ వ్యాపారస్తుల కడుపు నిండాలి, కానీ మీ కోట్లేసిన పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళ గురించి మీరు ఆలోచించరా చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతున్నాను. ఏ విధంగా మీరు చెప్పారో ఎన్నికల మేనిఫెస్టోలో మరి మీరు అధికారంలోకి వస్తే ధరల స్థిరీకరణ నిధి పెట్టి మరి రేట్లు తగ్గిస్తానన్నారో ఆ విధంగా తగ్గించకపోతే నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజల నడ్డి విరిచిన మీకు ప్రజలందరూ కలిసి తెలుగుదేశం పార్టీ నడ్డి విరిచే రోజు ఎంతో దూరంలో లేదని కూడా హెచ్చరిస్తూ ఈరోజు మరి అసెంబ్లీలో కనీసం పేదవాడికి సంబంధించిన నిత్యావసర ధరల గురించి కూడా డిస్కస్ చేసే అవకాశాన్ని ఇవ్వలేదు అంటే ఈ ప్రభుత్వం ప్రజల సమస్యల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో అందరూ గమనించాలి. ఈరోజు ఉన్న సమస్యలు చూస్తే సైకో ఇంజక్షన్లు వేసేవాడు ఒక పక్క హాస్పిటల్లో పిల్లల్ని ఎలకలు కొరికేది ఒక పక్క, ఈరోజు ఒక పక్క చూస్తే ఇసుక దోపిడీ దాన్ని మాట్లాడే వనజాక్షి లాంటి వాళ్ళని ఒక సిన్సియర్ ఆఫీసర్ని అభినందించాల్సింది పోయి జుట్టు పట్టుకొని కొట్టిన వాడికి 3వ ర్యాంక్ ఇచ్చి మరి ఏ విధంగా అవినీతికి కొమ్ము కాస్తున్నారో మనం చూస్తున్నాం. అలాగే ఆడపిల్లల ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఈరోజు ప్రభుత్వ నేరస్తులను ప్రోత్సహిస్తూ అలాంటి కాలేజీలను వెనకేసుకొస్తూ ప్రజలకి మేము జవాబుదారీ అని చెప్పుకోవడం సిగ్గు చేయటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పట్టుసీమలో మీ అవినీతి పుత్రిక లాంటి వాటిలో కమిషన్ల కోసం పాకులాడుతున్నారే తప్ప ఎక్కడైనా మీరు మరి రైతుల గురించి కానీ సామాన్య ప్రజల గురించి ఆలోచిస్తున్నారా నేను అడుగుతున్నా. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చాక 330 మండలాల్లో కరువు వచ్చింది. ఈరోజు వర్షాభావంతో కూరగాయల పంటలు కూడా తగ్గిపోయి ఈ ధరలు పెరిగేదానికి మరి అవకాశం వచ్చి సామాన్యుడి ఇంట్లో పొయ్యి వెలిగే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ రైతుల్ని ఆశీర్వదించాలి. ఆ రైతుల రుణాలన్నీ కూడా అసలు వడ్డీ మాఫీ చేసి వాళ్ళు మళ్ళీ కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.